ప్రాంతాల్లో పోలింగ్ అయితే కొనసాగుతున్నట్టు తెలుస్తోంది. చాలా ప్రాంతాల్లో ఉద్రిక్తత నడుమ పోలింగ్ కొనసాగుతుంటే ఇంకొన్ని ప్రాంతాల్లో ప్రశాంతంగా పోలింగ్ కొనసాగుతోంది. ఓటర్లు అయితే బారులు తీరి కనిపిస్తున్నారు. పోలింగ్ శాతం ఖచ్చితంగా ఈసారి పెరిగే అవకాశాలు ఉన్నాయన్న ఆశాభావాన్ని ఎన్నికల అధికారులు వ్యక్తం చేస్తున్నారు. క్రితంసారి 78% పోలింగ్ నమోదైతే ఈసారి అది 80% దాటుతుందన్న ఆశాభావాన్ని ఎలక్షన్ కమిషన్ వ్యక్తం చేసింది. ఎంతవరకు పోలింగ్ శాతం చేరుకుంటుంది అన్నది మనం ఇంకా చూడాల్సి ఉంది. దాదాపు 11 గంటల ప్రాంతంలో ఎన్నికల అధికారులు దీనికి సంబంధించి వచ్చిన బ్రీఫింగ్ ఇచ్చారు. 11 గంటల వరకు జరిగిన పోలింగ్ దాదాపు 15%గా వారు చెప్పారు. పోలింగ్ ఇంత తక్కువగా నమోదవడానికి ప్రధానమైన కారణం ఈవీఎంల మొరాయింపుగా తెలుస్తోంది. చాలా ప్రాంతాల్లో ఉదయం 6-6:30 కల్లానే చాలామంది ఓటర్లు ఆ ప్రాంతానికి చేరుకుని త్వరితగతిన ఓట్లు వేసి వెళ్దామన్న ఆలోచనతో వాళ్ళు ఆ ప్రాంతానికి చేరుకోవడం జరిగింది. అయితే పోలింగ్ కేంద్రాల వద్ద 7 గంటలకి ప్రారంభమవుతుందనుకున్న పోలింగ్ చాలా చోట్ల ఆలస్యంగా ప్రారంభమైంది. ప్రధానంగా ఈవీఎంల మొరాయింపేందుకు కారణంగా తెలుస్తోంది. మాక్ పోలింగ్ నిర్వహించినప్పటికీ చాలా చోట్ల ఈవీఎంలు పోలింగ్ మొదలైన తర్వాత మొరాయించడంతో పోలింగ్ మొదలైన కొద్దిసేపటికి మళ్ళీ పోలింగ్ని కాసేపు నిలిపివేయాల్సిన పరిస్థితి. కొన్ని చోట్లయితే ఏకంగా 2-3 గంటల పాటు కూడా పోలింగ్ జరగకుండా అక్కడ ఓటర్లు అలాగే ఎదురు చూపులతో బారులు తీరి ఉన్న సిచ్యువేషన్ మనకి కనిపించింది. ఓటర్లందరూ క్యూ లైన్స్లో బారులు తీరి కనిపిస్తున్నారు. ఎండని కూడా లెక్క చేయకుండా ఎంతోమంది ఓటర్లు అక్కడికి తరలి వస్తున్నారు. ప్రస్తుతం మిట్ట మధ్యాహ్నం దాటింది. సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ జరగబోతోంది. అయితే అధికారులు చాలా స్పష్టంగా చెప్తున్నారు, 6 గంటల వరకు ఎంతమంది అయితే పోలింగ్ కేంద్రం వద్దకి చేరుకుని ఉంటారో వారందరినీ ఎంత ఆలస్యమైనా వారందరితో ఓటు వేయించిన తర్వాతే వారిని పంపిస్తామని, ఎవరు ఎటువంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని చాలా స్పష్టంగా ఎన్నికల సంఘం ఓటర్లకి సూచిస్తోంది. ఈ క్రమంలో ఉదయం నుంచి వచ్చి ఓటు వేయడానికి చాలాసేపు క్యూ లైన్లో నిల్చున్న అనేక మంది ఓటర్లు ఎదురు చూపులకి తట్టుకోలేక కొంతమంది వెనక్కి వెళ్ళిపోయిన పరిస్థితి. మళ్ళీ తిరిగి ఈవీఎంలు పనిచేస్తున్నాయన్న సమాచారంతో మళ్ళీ వచ్చి ఓటు వేయడానికి క్యూ లైన్లో బారులు తీరుతున్న సిచ్యువేషన్ మనకి చాలా ప్రాంతాల్లో కనిపిస్తోంది. మొత్తం మీద పోలింగ్ ప్రారంభమైన తర్వాత నుంచి ఇప్పటి వరకు కూడా అనేక చోట్ల ఉద్రిక్తత నడుమ పోలింగ్ కొనసాగుతుంటే చాలా ప్రాంతాల్లో ప్రశాంతంగానే కొనసాగుతోంది. ఇంకొన్ని ప్రాంతాల్లో ఈవీఎంలు సరిగ్గా పనిచేయక ఓటర్లు గంటల తరబడి క్యూ లైన్స్లో వేచి ఉన్న పరిస్థితి. ఇతర ప్రాంతాల్లో ఎలాంటి సిచ్యువేషన్ ఉందో వచ్చిన బ్రేక్ తర్వాత తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చూస్తూనే ఉండండి టీవీ9.